నాగమణి మన పురాణాల్లో ఉన్న పవర్ స్టోన్స్ లో ఒకటి అయిన నాగమణి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక సిరీస్ లా ప్లాన్ చేస్తున్నా, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. నాగమణి సర్పలోకానికి రాజు అయిన వాసుకి దగ్గర ఉంటుంది. వాసుకి అంటే ఎవరో తెలుసుగా, సాక్షాత్ ఆ పరమశివుడు మెడలో ఉన్న పాము. అర్జునుడికి తన కొడుకు చేతిలో చావాలి అన్న శాపం ఉంటుంది. ఆ శాపం వల్ల అర్జునుడు తన కుమారుడు అయిన బబ్రువాహన చేతిలో యుద్ధం చేసి చనిపోతాడు. అలా చనిపోయిన అర్జునుడిని ఉలిపి తన దగ్గర ఉన్న నాగమణిని యూజ్ చేసి బ్రతికిస్తుంది. ఉలిపి ఎవరంటే వాసుకి యొక్క కూతురు. మనం ఒక్కసారి నాగమణిని యూజ్ చేసామంటే అది ఆటోమేటిక్ గా మళ్ళీ నాగలోకానికి వెళ్ళిపోతుంది. ఎవరైనా నాగమణిని యూజ్ చేయాలనుకుంటే నాగలోకానికి వెళ్ళి అక్కడ ఆ మణిని కాపాడుతున్న చాలా వింత జీవులతో పోరాడి గెలిచి దాన్ని సొంతం చేసుకోవాలి. ఒక్కసారి నాగమణిని యూజ్ చేశాక ఆ మణి మళ్ళీ నాగలోకానికి వెళ్ళిపోతుంది. ఇది నాగమణి యొక్క హిస్టరీ. ఇంకా ఇలాంటి మణులు 6 ఉన్నాయి. నేను ఈ 6 మణుల గురించి కూడా చెప్తా. మిగతా మణుల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్. ఇంద్రమణి మన పురాణాల్లో ఉన్న పవర్ స్టోన్స్ గురించి సిరీస్ చేస్తున్నామని చెప్పాను. ఆ సిరీస్ లో ఇది 2వ వీడియో. ఇంద్రమణి స్వర్గంలో ఇంద్రుడే తయారు చేశాడు. ఈ మణికి ఉన్న మేజర్ పవర్స్ ఏంటంటే రియాలిటీని మ్యానిపులేట్ చేయడం, అంటే వాస్తవాన్ని నియంత్రించడం, నిజాన్ని తమకు అనుకూలంగా మార్చడం, ఎలాంటి టైం లైన్ ని అయినా మ్యానిపులేట్ చేస్తుంది. ఈ మణి కోసం ఎంతో మంది రాక్షసులు ఇంద్రుడితో యుద్ధాలు చేశారు. కానీ ఇంద్రుడు ఈ మణిని కోల్పోలేదు. అన్ని వేల యుద్ధాలు చేసి మరి ఈ మణిని ఇంద్రుడు ఎందుకు కాపాడుతున్నాడో తెలుసా? కలియుగమంతంలో వచ్చే కల్కి అవతారానికి ఈ మణి అవసరం అవుతుందని బ్రహ్మదేవుడు ఇంద్రుడితో చెప్తాడు. కాబట్టి కల్కి అవతారం వచ్చే వరకు ఆ మణిని జాగ్రత్తగా ఉంచాలని ఇంద్రుడు అనుకుంటాడు. కల్కి చేసే యుద్ధంలో 2 పవర్ స్టోన్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఒకటి ఈ ఇంద్రమణి అయితే ఇంకొక స్టోన్ గురించి ఈ సిరీస్ లోనే ఇంకొక వీడియోలో చెప్తా. కౌస్తుభమణి సాగర మదనం జరుగుతున్న టైంలో అందులో నుండి 2 ఎనర్జీలు రిలీజ్ అయ్యాయి. ఒకటి పాజిటివ్ ఎనర్జీ అయితే రెండోది నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ అంటే పాయిజన్, విషం. ఆ ఎనర్జీని శివుడు తప్ప ఎవరు తట్టుకోలేరని శివుడిని పిలుస్తారు. శివుడు ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తనలో కలిపేసుకుంటాడు. అందులో నుండి వచ్చిన పాజిటివ్ ఎనర్జీయే ఒక మణి. దాని పేరు కౌస్తుభమణి. ఇది మన సిరీస్ లో 3వ మణి. అది ఎమిట్ చేసే ఎనర్జీని ఎవరు తట్టుకోలేకపోతే శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ ఎనర్జీని తనలో ఉంచుకుంటాడు. అది ఎనర్జీ ఎమిషన్ ఆపేశాక ఆ మణిని తీసుకెళ్లి నాగలోకానికి రాజు అయిన వాసుకి ఇస్తాడు. నా అవతారం మిమ్మల్ని ఒకరోజు కాపాడుతుంది. అప్పుడు ఈ మణి ఆ అవతారానికి ఇవ్వండి అని శ్రీ మహావిష్ణువు వాసుకి చెప్తాడు. ద్వాపర యుగంలో గరుడ నుండి నాగలోకాన్ని శ్రీకృష్ణుడు కాపాడుతాడు. అప్పుడు వాసుకి కృష్ణుడే మహావిష్ణువు అని గుర్తించి ఆ మణిని తీసుకొచ్చి కృష్ణుడికి ఇస్తుంది. అప్పటి నుండి అది కృష్ణుడి దగ్గరే ఉండిపోతుంది. ఈ మణి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మైండ్ అండ్ ఎమోషన్స్ కంప్లీట్ గా కంట్రోల్లో ఉంటాయి అండ్ కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు. శ్రీకృష్ణుడు అవతారం విడిచి వెళ్ళాక ఆ మణి అక్కడే ఉండిపోతుంది. ద్వారకతో పాటు ఆ మణి కూడా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆ మణి ఇప్పటికీ అక్కడే ఉందని పురాణాలు చెప్తున్నాయి. చింతామణి ఒకరోజు బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి ఇలా చెప్తాడు. కల్కి పుట్టడానికి అనువైన ప్లేస్ ని భూమి మీద ఎక్కడ ఉందో చూసి రమ్మని దేవతలని పంపుతాడు బ్రహ్మ. కానీ అప్పటికే భూమి అంతా నాశనం అయిపోయి ఉంటుంది. మంచితనం అనేది పూర్తిగా నాశనం అయిపోయిన రోజులవి. దేవతలు బ్రహ్మ దగ్గరకు వచ్చి కల్కి పుట్టడానికి అనువైన ప్లేస్ ఏదీ లేదని చెప్తారు. అప్పుడు బ్రహ్మ ఒక కొత్త ప్లేస్ ని క్రియేట్ చేస్తాడు. భూమి మీద ఒక 5th డైమెన్షన్ పోర్టల్ ని ఓపెన్ చేసి ఒక ప్లేస్ ని క్రియేట్ చేసి దానికి శంబాల అని పేరు పెడతాడు. ఆ డైమెన్షన్ కి మన ఎర్త్ కి మధ్యలో గేట్ వే లాగా ఒక మణిని పెడతాడు. దాని పేరే చింతామణి. ఇది 2 వరల్డ్స్ కి మధ్యలో గేట్ వే లాగా పనిచేస్తుంది. అంటే ఈ చింతామణి అనే మణి శంబాలని రియల్ వరల్డ్ నుండి కాపాడుతుంది. ఫ్యూచర్ లో కల్కి పుట్టినప్పుడు ఈ మణిని యూజ్ చేసి శంబాల నుండి రియల్ వరల్డ్ లోకి అడుగు పెడతారు. ఇంతకీ ఆ 5th డైమెన్షన్ ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసా? ఇంకెక్కడో కాదు, హిమాలయస్ లోనే ఉంది. ఈ థియరీ ఎంత ఫేమస్ అని తెలిస్తే షాక్ అవుతారు. ఈ శంబాల కోసం హిట్లర్ హిమాలయస్ లో 10 years వెతికాడు. ఎందుకంటే అక్కడున్న పవర్స్ తీసుకొని వరల్డ్ ని రూల్ చేయాలన్నది అతని ప్లాన్. కానీ దొరకలేదు. ఆత్మలింగం దీనిని శివమణి అని కూడా అంటారు. ఆత్మలింగం కోసం చాలా మంది ట్రై చేసి ఫెయిల్ అవుతారు. రావణాసురుడు కూడా కఠోరమైన దీక్ష చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఆత్మలింగానికి ఉన్న పవర్స్ అన్ని ఒక శివలింగంలోకి పెట్టి ఆ శివలింగాన్ని కింద పెట్టకుండా లంక వరకు తీసుకెళ్లమని రావణాసురుడితో చెప్తాడు శివుడు. అలా రావణాసురుడు వెళ్తుండగా సాయంత్రం అవుతుంది. వెంటనే స్నానం చేసి శివ పూజ చేయాలి. కానీ శివలింగాన్ని కింద పెట్టకూడదు. ఎలా అని ఆలోచిస్తాడు. అటువైపుగా వెళ్తున్న ఒక పిల్లవాడిని పిలిచి
శివలింగం ఇచ్చి దీనిని కింద పెట్టకు, ఒకవేళ పెట్టాల్సి వస్తే నన్ను 3 సార్లు పిలువు, నేను వచ్చి తీసుకుంటా అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఫాస్ట్ గా 3 టైమ్స్ రావణాసురుడిని పిలిచి శివలింగాన్ని కింద పెట్టేస్తాడు. రావణాసురుడు కిందకి పెట్టొద్దు, నేను వస్తున్నా అని చెప్తున్నప్పుడే శివలింగం నేలకు తగులుతుంది. దాంతో అందులో ఉన్న పవర్స్ అన్ని శివుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. అలా చేసినందుకు ఆ పిల్లవాడిని రావణాసురుడు కొట్టి ఆ శివలింగాన్ని లేపడానికి ట్రై చేస్తాడు. కానీ ఎంత ట్రై చేసినా శివలింగం పైకి లేవదు. తరువాత ఆ పిల్లోడు వినాయకుడిలా మారుతాడు. రావణాసురుడి లాంటి వాడి చేతిలో ఆత్మలింగం ఉండకూడదని శ్రీ మహావిష్ణువు వినాయకుడిని అక్కడికి పంపుతాడు. ఆ శివలింగం ఇప్పటికీ కర్ణాటకలోని గోకర్ణ అనే ప్లేస్ లో ఉంది. రావణాసురుడు శివలింగం పైకి లేపడానికి తన బలమంతా యూజ్ చేయడం వల్ల అలా షేప్లెస్ గా అయిపోయింది. ఒకవేళ ఆ ఆత్మలింగం ఫుల్ పవర్స్ తో భూమి మీద ఉండిపోతే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తో వచ్చిందే అంజీ సినిమా. సమంతకమణి. ఒకరోజు శ్రీకృష్ణుడు సత్రజిత్ దగ్గరికి వచ్చి అతని దగ్గర సమంతకమణిని చూసి ఆ మణిని నాకు ఇస్తావా అని అడుగుతాడు. దానికి సత్రజిత్ నేను ఇవ్వను అనేసరికి కృష్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సమంతకమణి ముందు ఇంద్రదేవుడి దగ్గర ఉండేది. తరువాత సూర్యుడు తన అవసరానికి అడిగితే ఇచ్చేస్తాడు. సూర్యుడి కోసం దీక్ష చేసి ఆ మణిని సత్రజిత్ సాధిస్తాడు. ఒకరోజు సత్రజిత్ వాళ్ళ అన్న ప్రసేనాజిత్ ఆ మణిని మెడలో వేసుకుని అడవిలో వేటకి వెళతాడు. అక్కడ ఒక సింహం అతన్ని చూసి చంపేసి ఆ మణిని అక్కడే వదిలేసి వెళ్ళింది. ఆ మణిని చూసిన జాంబవంతుడు దాన్ని తీసుకుని వెళ్లి తన కూతురికి ఇస్తాడు. సమంతకమణి కనబడటం లేదని సత్రజిత్ కి తెలిసాక అది కృష్ణుడే కొట్టేశాడని ప్రచారం చేయిస్తాడు. తన మీద పడిన అపనిందని తీసేయాలని కృష్ణుడు అడవికి వెళతాడు. అక్కడ జాంబవంతుడి కూతురి దగ్గర మణిని చూస్తాడు. మణి ఇవ్వమని అడిగితే నాతో యుద్ధం చేసి గెలుచుకో అని జాంబవంతుడు అంటాడు. కృష్ణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడు ఎవరో కాదు శ్రీరాముడి మరో అవతారమే అని తెలుసుకొని సమంతకమణితో పాటు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి కూడా చేస్తాడు. ఈ సమంతకమణి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మైండ్స్ ని నాశనం చేస్తుంది. అందుకే సత్రజిత్ అండ్ జాంబవంతుడు అలా బిహేవ్ చేస్తారు. దాని పవర్ కృష్ణుడు మాత్రమే తట్టుకోగలడు. అందుకే అది అతని దగ్గరే ఉంచుకుంటాడు. ఇది సమంతకమణి హిస్టరీ. దీనితో 7 స్టోన్స్ లో 6 స్టోన్స్ గురించి చెప్పాను. లాస్ట్ స్టోన్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. అశ్వత్థామమణి. ఈ 7 పవర్ స్టోన్ సిరీస్ లో ఇదే లాస్ట్ స్టోన్. అశ్వత్థామ పేరెంట్స్ అయిన ద్రోణాచార్య అండ్ కృపి శివుడికి ప్రే చేస్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. ద్రోణాచార్య మీ అంశతో నాకొక బిడ్డని ప్రసాదించమని కోరుకుంటాడు. తరువాత అశ్వత్థామ పుడతాడు. శివుడికి 3వ కన్ను ఉన్నట్టే అశ్వత్థామకి కూడా అదే ప్లేస్ లో పుట్టుకతోనే మణి ఉంటుంది. దానివల్ల అశ్వత్థామకి ఆకలి దాహం వేయదు. ఏ వెపన్ ఏమీ చేయలేదు. ఎలాంటి డిసీజ్ రాదు. ఎవిల్ అండ్ స్పిరిట్స్ ఏమీ చేయలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇమ్మోర్టల్, అంటే చిరంజీవి అని అర్థం. కురుక్షేత్రంలో అశ్వత్థామ చేసిన తప్పు వల్ల కృష్ణుడు ఆ మణిని తీసేసుకుంటాడు. కలియుగమంతంలో ఆ మణి అశ్వత్థామ తీసుకొని కల్కికి ఫైనల్ బ్యాటిల్లో హెల్ప్ చేస్తాడు. దీనితో ఈ సిరీస్ లో మొత్తం 7 పవర్ స్టోన్ గురించి చెప్పాను. మిగతా 6 పవర్ స్టోన్స్ గురించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ.